నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. బీఆర్ఎస్ జాగృతి అధ్యక్షురాలు కవిత గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆర్టీసీ అంటే ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు సంఘీభావ ర్యాలీ చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో మనతో కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ ర్యాలీ చేస్తారని చెప్పి. మేడం, ఎందుకు ఈ సంఘీభావ ర్యాలీ చేపడుతున్నారు, ఏంటండి? ఈరోజు మన భారత జవాన్ల కోసము మన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత గారు సంఘీభావ ర్యాలీ మన ధర్నా చౌక్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు నిర్వహించడం జరుగుతుంది. మన మిషన్ సింధూర్కి మేమందరం సపోర్ట్ చేస్తున్నాము. భారత జవాన్లు కూడా బాగా పోరాడేసి పాకిస్తాన్ని అంతమొందించడానికి డ్రీమ్ బగలు కష్టపడుతున్నారు. వాళ్ళకి మనమందరం సంఘీభావం తెలియజేయాలనేసి కవితక్క గారు ఈరోజు నిర్వహించిన ర్యాలీలో మేమందరం భాగస్వాములు అవ్వడానికి కోసమని వచ్చాం. ఆపరేషన్ సింధూర్లో మోడీ గారు సక్సెస్ అయినట్టు అనుకోవచ్చా? సక్సెస్ అయినట్టే. ఎందుకంటే మన భారతదేశంలో భారత్ను చూసి వణుకు పుట్టించేలాగా చేశారు. దీనికోసం మేము తనకి సల్యూట్ చేస్తున్నాం. జవాన్లను కూడా అంత డేర్ అండ్ డాషింగ్గా కూడా మన మహిళలు ఇద్దరు లేడీస్ అసలు అంత ధైర్యంతో ఈ ఆపరేషన్ని సక్సెస్ చేయడంలో ముందుకున్నారు. దాంతోపాటు ఇప్పుడు అందుకోసమని మేమందరం కవితక్క కూడా మాకు అలా ధైర్యంగా ఉంటుందని చెప్పి మేము కవితక్కతో కూడా మేము సహకరిస్తుంటాం. ఇవాళ తెలుగు రాష్ట్రాల నుంచి ఒక జవాను వీరమరణం పొందిన పరిస్థితి, మురళి నాయక్ అనే జవాను. సో వాళ్ళ కుటుంబానికి ఎటువంటి సానుభూతి వ్యక్తం చేస్తారు మీరు? అతనికి మేమందరం చాలా రుణపడి ఉంటాం. ఎందుకనంటే తను మన భారతదేశం కోసం పోరాడి మా ఎస్టీ కమ్యూనిటీలో ఉండి తను మా కమ్యూనిటీకే ఒక మంచి గర్వకారణంగా చెప్పుకోదగ్గ వీరమరణం పొందాడు. తన కోసం మేమందరం వాళ్ళ ఫ్యామిలీకి చాలా సానుభూతి తెలియజేస్తున్నాము. అట్లాంటి వీరమరణం అనేది అతనికి ఇది దేవుడిచ్చిన వరంగా భావించవచ్చు. ఎందుకనంటే మంచి మిషన్ సింధూర్లో చనిపోవడం అనేది చాలా గ్రేట్ విషయం. కాకపోతే అతను బ్లేడ్ అన్నది ఒక లోటే తప్ప దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకి మేమందరం పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. కాశ్మీర్ అంటే మన దేశానికి నిదుడున తిలకం. ఎలా అయితే మహిళలకు తిలకం ఎట్లా ఉంటుందో మన దేశానికి కాశ్మీర్ తిలకం లాంటిది. కాబట్టి అలాంటి కాశ్మీర్లో పహల్గామ్ ఇష్యూ జరగకూడదు, కానీ జరిగింది. పహల్గామ్ వల్లనే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో పహల్గామ్లో ఆ ఘటనలో బాధితులకు మీ సానుభూతి ఎట్లా వ్యక్తం చేస్తారు? అక్కడున్న బాధితులకు మేమందరం సానుభూతి వ్యక్తం చేస్తాం. ఎందుకనంటే పాపం వాళ్ళది ఏముంటుంది, వాళ్ళు ముస్లిమ్స్ చేసిన దానికి వాళ్ళకి అసలు సంబంధం లేని విషయం. కానీ ఇప్పుడు వాళ్ళని మనం సపరేట్గా మనం అక్కడ రక్షించే సిచ్యువేషన్ కూడా లేదు. మనం ఏం డైరెక్ట్ మనమేమి వదలలేవు యుద్ధం అనేది. వాళ్ళు చేసిన దానికి మనం దాన్ని వెంటనే ఎదుర్కొని వాళ్ళని ఆఫ్ చేస్తున్నాం. అంతేగాని మనం స్వయంగా ఫస్ట్ స్టార్ట్ చేయలేదు యుద్ధం అనేది. పాకిస్తాన్ వాళ్ళకు బలిసి కొట్టుకొని చేస్తున్నారు. వాళ్ళకు బ్లడ్లోనే ఉంటుంది కదా గలీజ్ బ్లడ్ అనేది. ఆ విధంగా వాళ్ళు అట్లా చేసిరు. వాళ్ళు చేసినప్పుడు మనం తిరుగుబాటు చేయకుండా ఉండి మనం నష్టపోవద్దు కదా. దానికోసమని మోడీ గారు అలా చేశారనమాట. సో ఇది ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ కార్మికులు కూడా పాకిస్తాన్ మీద కూడా విషయం చిమ్ముతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమ గారు ఉన్నారు. హేమ గారు, ఏంటండి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ సంఘీభావ ర్యాలీ ఎందుకు చేస్తారు? అంటే ఇది పార్టీలకు అతీతంగా అండి. యాజ్ ఏ భారతీయ పౌరురాలుగా భారతదేశంలో ఏదైతే జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఏదైతే సెంట్రల్ కానివ్వండి, మోదీ గారు తీసుకుంటున్న ఏ చర్యకైనా అండ్ ఇండియన్ ఆర్మీ తీసుకుంటున్న ఏ దానికైనా కూడా మేము సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది కేవలం పార్టీలని బేస్ చేసుకొని సపోర్ట్ చేయడం కాదు, నా రెస్పాన్సిబిలిటీగా ఇండియన్ ఆర్మీ ఏదైతే తీసుకుంటుందో భారతదేశాన్ని కాపాడడానికి, సో దాంట్లో భాగంగానే మేమందరం ఈరోజు ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. అండ్ భారత్ జాగృతి కవిత గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఇక్కడ ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు ర్యాలీ తీస్తూ వారందరికీ సపోర్టివ్గా మేము ఉన్నాం. అండ్ వారి గురించి మేము ప్రేయర్ చేస్తూ వారికి ఎటువంటి అక్కడ ఇండియన్ ఆర్మీలో ఎవరైతే పోరాడుతున్నారో మా ప్రాణాల గురించి మమ్మల్ని జాగ్రత్తగా ఉండడానికి వారు చేస్తున్న పోరాటాన్ని మేము అభినందిస్తూ వారందరూ సంతోషంగా సేఫ్గా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల నుంచి వీర జవాన్ మురళి నాయక్ అనే జవాను ఇవాళ దేశం కోసం తన ప్రాణాలను అర్పించడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి మీ పార్టీ తరఫున ఎటువంటి సానుభూతి వ్యక్తం చేస్తారు? నిజంగా చాలా బాధాకరమైన విషయం నాయక్ గారు చనిపోవడం, అది కూడా దేశం కోసం. అండ్ ఇందాక న్యూస్లో చూసినప్పుడు కూడా వారు నిరంతరం దేశం గురించే మాట్లాడడం, దేశం అంటే సేఫ్గా ఉండాలి, ప్రజలందరినీ నేను రక్షించాలని నిరంతరం వారు చెప్తున్న మాటలు వాళ్ళ
ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే నిజంగా అట్లాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. వాళ్ళ పేరెంట్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ మేము అండగా ఉంటాము. ఎందుకంటే మనము అంటే కనిపించని దేవుళ్ళని మొక్కుతాం, కానీ కనిపించే దేవుళ్ళు వీళ్ళు. డెఫినెట్గా వీళ్ళందరికీ మేము శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మా ప్రాణాలు కాపాడడానికి, వారి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా బార్డర్లో ఉండి రక్షిస్తున్నందుకు వాళ్ళందరికీ మేము హార్ట్ఫుల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అండ్ ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఈ ప్రాసెస్లో ఎవరికి ఎటువంటి హాని జరగకూడదు అండ్ అందరూ సురక్షితంగా ఉండాలి. ఏదైతే ఉగ్రదాడులు జరుగుతున్నాయో పాకిస్తాన్ నుంచి, అండ్ మన ఇండియన్ ఆర్మీ కూడా చాలా ప్లాన్డ్గా, ఫోకస్డ్గా పాకిస్తాన్ సివిలియన్స్కి కానివ్వండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా తీసుకుంటున్న చర్యలని మేము హర్షిస్తున్నాము. అండ్ వారికి సపోర్టివ్గా డెఫినెట్గా మేము ఉంటాము. అండ్ వారు తీసుకుంటున్న ఏ నిర్ణయం అయినా కూడా హర్షించదగ్గే విషయం. ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్గా, అంటే అక్కడ వాళ్ళు మన అమాయకమైన ప్రజల మీద ఫోకస్ చేస్తే, మనం వాళ్ళ మీద ఫోకస్ చేసినా కూడా అల్టిమేట్గా టెర్రర్ని అంతం చేయడానికి మాత్రమే మనం చూస్తున్నాం. సో కానీ దాన్ని కూడా వీళ్ళు కక్షపూరితంగా తీసుకొని పాకిస్తాన్, కానీ ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే. ప్రభుత్వాలు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో వారికి మేము సంఘీభావం తెలుపుతూ వాళ్ళకి సపోర్టివ్గా ఉండడానికి మేము ఉన్నాం. నిజంగా మహిళలకు ఎట్లా అయితే నిదుటిన తిలకం ఎట్లా ఉంటుందో మన దేశానికి తిలకం లాంటిది కాశ్మీర్. అలాంటి కాశ్మీర్ పెహల్గామ్లో ఆ ఘటన జరగకూడదు, కానీ జరిగింది. సో ఆ బాధిత కుటుంబాలకు ఎటువంటి సానుభూతి వ్యక్తం చేస్తారు? అంటే నిజంగా అదే చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఒక ఫ్యామిలీస్ ముందు వాళ్ళ ఫాదర్ని చంపడము, వాళ్ళ భర్తని చంపడము, అండ్ అది కూడా ముఖ్యంగా నువ్వు ఏ రిలీజన్ అని అడిగి చంపడం అనేది ఎంత ప్లాన్డ్గా అనేది క్లియర్గా అర్థమవుతుంది మనకి. అండ్ అది ఎట్లుంటుందంటే, ఇప్పుడు మీరు అన్నట్టు మనం ఏ విజయానికి వెళ్ళినప్పుడైనా ప్రతి ఒక్క ఇంట్లో నుంచి అందరూ బొట్టు పెట్టి పంపిస్తారు, నువ్వు విజయం సాధించి వెళ్ళాను. సో దానికి ప్రతీకగా నీ ఆపరేషన్ సింధూర్ అన్న ఏదైతే నామకరణం చేసి, అండ్ వాళ్ళు ఏదైతే సక్సెస్ఫుల్గా ఆల్రెడీ ఒక మిషన్ కంప్లీట్ చేసి, ఇప్పుడు ఏదైతే మిషన్ ఉందో అది కూడా కంప్లీట్ చేయాలి. వారికి ఎటువంటి ఇబ్బంది కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది హేమ గారు చెప్తున్నది ఏంటంటే, మురళీ నాయక్ కుటుంబానికి కూడా వాళ్ళ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలియజేస్తున్న పరిస్థితి. ఈరోజు ఆపరేషన్ సింధూర్ని మేము స్వాగతిస్తూ ఉన్నాము. ఏదైతే భారత సైన్యము ఏదైతే చర్యలు చేపట్టినారో అక్కడ మన జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతంలో మరి మేము పూర్తిగా మద్దతు తెలుపుతూ ఉన్నాము. ఎందుకంటే అన్యాయంగా దాదాపు ఒక 28 మంది భారతీయులను మతం పేరు అడిగి ఈరోజు హతమార్చడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఖచ్చితంగా దీనికి పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మరి మేము ఈ భారత సైన్యాన్ని ఒక్కటే కోరుతా ఉన్నాము, ఏదైతే పాకిస్తాన్ మరి జమ్మూ కాశ్మీర్లో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నదో ఆ ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాన్ని తిరిగి మనం స్వాధీనపరచుకునేంత వరకు మీరు పోరాటం చేయాలని చెప్పి, మీ పోరాటం వెనుక మేమందరం కూడా యావత్ భారతదేశం మొత్తం కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే సరైన సమయం అనుకోవచ్చా పీఓక్ని ఆక్రమించుకోవడంలో భారత్? తప్పకుండా. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైతే క్లిష్టమైనటువంటి సమస్య ఉన్నదో ఈ సమస్యకు చరమగీతం పాడాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనపరచుకోవాలని చెప్పి మేము భారత సైన్యాన్ని కోరుతా ఉన్నాము. అదేవిధంగా భారత సైన్యానికి కూడా మరి మా యొక్క పూర్తి మద్దతు ఎల్లవేళలా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ గిరిజన బిడ్డ అయినటువంటి మురళీ నాయక్ భూమాత ఒడిలో శాశ్వతంగా నిద్రపోయిన సమయంలో ఏం చెప్తారండి వాళ్ళ కుటుంబానికి? మరి ఏదైతే గిరిజన నాయకుడు ఈరోజు మరి పాకిస్తాన్ చేసినటువంటి దాడిలో వీరమరణం పొందినాడు, మరి దానికి మేము చింతిస్తూ ఉన్నాము. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా వారి కుటుంబానికి మరి యావత్ భారతదేశం మొత్తం అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పాకిస్తాన్కి చైనా సపోర్టు ఎట్లా చూస్తారు మీరు? ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఉగ్రవాదాన్ని ఎవరు కూడా ప్రోత్సహించొద్దు. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశం కూడా ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించొద్దు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేటువంటి ఏ దేశమైనా సరే ఆ దేశానికి మిగతా దేశాలు కూడా మద్దతు తెలిపొద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రవినాయక్ గారు ఏం చెప్తారండి? ఈరోజు భారత సైన్యం ఈ విధంగా ఈరోజు వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ గారికి సంఘీభావంగా, అదేవిధంగా ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్కి సంఘీభావంగా ఈనాడు జాగృతి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది.
మురళీ నాయక్ గారి యొక్క మరణాన్ని మేము తీవ్రంగా బాధపడతా ఉన్నాం. ఒక సైడు ఒక బంజారా గిరిజన బిడ్డగా మేము గర్వపడతా ఉన్నాం. తొలి అమరుడైనటువంటి మా మురళీ నాయక్ గారికి ప్రభుత్వాలు అన్నీ అండగుండాలి, వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేయాలనేటువంటిది కోరుతా ఉన్నాను. ఓకే, అటు పక్క చూసుకుంటే పాకిస్తాన్కి చైనా సపోర్ట్ ఉన్న పరిస్థితి. మన భారత్ ఏమో క్షిపణుల ద్వారా సర్జికల్ స్ట్రైక్ చేసింది, 9 ఉగ్రవాద స్థావరాలపై అటాక్ చేసిన నేపథ్యంలో ఏం చెప్తారు దాని మీద? పాకిస్తాన్కి చైనా సపోర్ట్ అనేటువంటిది అంటా ఉన్నారు కదా, చైనాకు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం చైనాకు. పాకిస్తాన్నే కాదు చైనాను కూడా మా దాంట్లోనే కలుపుకుంటాం, అఖండ భారతదేశాన్ని మేము నిర్మించుకుంటామనేది చెప్తా ఉన్నాం. ఇక్కడ నిరుద్యోగ యువతగా మేము ఉన్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి 40 లక్షల మంది నిరుద్యోగ యువత ఇప్పుడు ఈ యొక్క భారత సైన్యంలో చేరడానికి సిద్ధంగా ఉంది. మేము ఫైట్ చేయడానికి కూడా సన్నద్ధం అవుతాం అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా కాశ్మీర్ ఎవరిదంటారు? వాళ్ళేమో పిఓకే కాశ్మీర్ అని చెప్తున్నారు. కాశ్మీర్ అసలు మన దేశానికి నిదురిన తిలకం లాంటిది కాబట్టి కాశ్మీర్ ఎవరిదంటే ఏం చెప్తారు? కాశ్మీర్ అనేటువంటిది మనకు తిలకం లాంటిది. ఎందుకంటే మనకు మెడ అనేది ఎంత ఇంపార్టెంటో ఒక మనిషికి కాశ్మీర్ కూడా మనకు అంత ఇంపార్టెంట్. సో కాశ్మీర్ ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ది కాదు, కాశ్మీర్ ఎట్టి పరిస్థితుల్లో ఇది మనదే. ఎన్ని దాడులు చేసినా, పాకిస్తాన్ చేసినా, చైనా చేసినా, ఎవరు చేసినా ఈ దాడులన్నింటినీ తిప్పికొట్టి ఖచ్చితంగా కాశ్మీర్ని మన భూభాగంగా మనం ఆక్రమించుకుంటాం. అవసరమైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి మొత్తం భూభాగాన్ని కూడా ఆక్రమించుకుంటాం అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. పహల్గామ్లో అటువంటి ఘటన జరగకూడదు, కానీ దురదృష్టవశాత్తు జరిగింది. వాళ్ళ కుటుంబానికి మీ సానుభూతి ఎట్లా తెలియజేస్తారు? పహల్గామ్లో జరిగినటువంటి సంఘటనకు మేము చాలా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఒక ధర్మాన్ని ఏ విధంగా అడుగుతారు అసలు, ఇదైతే చాలా దారుణం. సో ఈ యొక్క చర్యను మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే హిందూ ముస్లింగా డివైడ్ చేశారు. తుమ్ హిందూ హై, ముస్లిం హై. ఒకవేళ హిందూ అయితే అటాక్ చేసేస్తున్నారు, ముస్లిం అయితే కలీమా చదవమని చెప్తున్నారు, మోడీకి చెప్పుకోండి అని చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారండి? ఈ విధంగా ఈ భారతదేశంలో సర్వమతాలకు పుట్టినిల్లు. సో ఇది భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి దేశం కాబట్టి సో ఈ విధంగా హిందూ ముస్లిం అనేటువంటి డివైడ్ చేయడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది ఎవరైతే ఈ ఉగ్రవాదులు ఉన్నారో ఈ ఉగ్రవాదులను ఖచ్చితంగా మన దేశం నుంచి తరిమి కొట్టాలనేటువంటిది కూడా నేను తెలియజేస్తా ఉన్నా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.